హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇదిగోనండి, మేకలేరు తెలిసిన వాళ్ళు కొంచెం పంపించారండి మొక్కలకి వేసుకోమని ఒకసారి అడిగితేనే. ఇదిగోనండి, ఆవిడ నా ఫ్రెండ్, ఆవిడ పంపించారు. ఇదిగో ఇలా కొంచెం కొంచెం మొక్కలకి ఎలా ఉంటుందో అని, పేడ ఎరువు దొరకలేదని చెప్తే ఉండండి అని ఇది కొంచెం పంపించారు. మేకలెరువు ఇలాగ కొంచెం కొంచెం గుప్పుడు అన్ని మొక్కలకి ఇస్తున్నామండి. ఏదో ఒకటి మొక్కలకి అలా లిక్విడ్గాను ఇలాగ ఎరువుగాను ఇస్తుంటేనే బాగుంటాయండి. కుండీల్లో కదా, కుండీల్లో మొక్కలకి ఏదో ఒకటి ఫుడ్ పెడుతూ ఉండాలి. 10 రోజులకో 15 రోజులకో ఒకసారి ఇలాగా ప్రతి మొక్కకి ఈరోజైతే ఇలా వేస్తున్నామండి. ఇదిగోండి, కిచెన్ వేస్ట్లో నానబెడతాను కదండి, 2 రోజులు నానిన తర్వాత ఇలాగ డబ్బాల్లో వేసేసండి. ఇలా మొక్క మొదట పెడితే అది ఎప్పుడుకో మట్టి అవుతుందండి, అంటే కంపోస్ట్ కింద తయారవుతుంది. అప్పుడు మొక్క మొదటే తీసేసి ఎండిపోయిన తర్వాత మొక్క మొదట ఇలాగ పీల్చుకుంటూ ఉంటుంది. కొనేసి నీళ్లు పడుతుంటే అది మొక్క పీల్చుకుంటూ ఉంటుంది. తర్వాత అది బాగా ఎండిపోయిన తర్వాత మొక్క మొదటే వేసేస్తామండి. అలా ప్రతి మొక్కకి అలా పెడతాం. చిన్న మొక్కలకి అయితే పెట్టాం, కానీ కొంచెం పూసి మొక్కలకు కూడా పెట్టను, ఎక్కువ కాసి మొక్కలకే అలా పెడతామండి. ఇదిగోనండి, ఇలాగా ప్రతి మొక్కకి అయితే ఎరువు అలా కొంచెం కొంచెం ఇచ్చానండి. ప్రతి మొక్కకి ఇచ్చాము. ఈ మొక్కలన్నీ ఒక్కొక్క దానికి అలాగా కంపోస్టు, కిచెన్ వేస్ట్ కూడా అలాగ వేసాం. ఈ మొక్కలన్నీ చిన్న చిన్న మొక్కలకు మరీ తక్కువ, కొంచెం పెద్ద మొక్కలకు కొంచెం ఎక్కువ అలా ఇచ్చానండి. ఈ మొక్కలన్నిటికీ కూడా, నిమ్మ మొక్కలకి, టమాటా మొక్కలకి అన్నిటికీను ఇవిగానండి. ఇప్పుడైతే ఇలా ఉన్నాయి. వంగ మొక్కలు అయితే పూతొచ్చి ఇలా ఉన్నాయి. మిరప మొక్కలు కొంచెం కొంచెం కాయలు కాస్తున్నాయండి. టమాటాలు అయితే చాలా వరకు కాసేసినాయి. 2 మొక్కలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయండి కాపు. ఇలా ఉన్నాయండి మొక్కలు అయితే. ఈ పాలకూర ఏమీ లేకుండా ఉంటే బాగానే వచ్చిన, అవి 4 మొక్కలు మిగిల్చినాయి. ఈ మామిడి చెట్టు రెండు గుత్తుల కింద వేసింది పూత, చాలా హ్యాపీగానే ఉంది. మామిడి పూత రెండు కొమ్మలకు వచ్చిందండి. ఇవైతే ఇలా అన్ని మొక్కలకి కొంచెం కొంచెం వేసాం. ఇలా ఉందండి గార్డెన్ అయితే. ఇదేనండి, మొక్కలకి ఏదైనా కొంచెం చేస్తే అవి మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. మనకు కూడా వాటిని చూస్తే మంచిగా మనసు ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. అంతా హ్యాపీగా ఉంటుంది ఆ పువ్వుల్ని అన్నిటిని చూస్తే. ఇదిగోనండి, మా తోటని ఇలాగా అస్తమాను చూపిస్తున్నాము అని యూట్యూబ్లో చూసి ఒక ఆమె మాకు ఈ మేకలేరు కొంచెం పంపిస్తున్నారు. ఇదిగోనండి, ఆమె దగ్గర ఏమన్నా మొక్కలు ఉంటే నాకు షేర్ చేసుకుంటాం, మేము వాళ్ళకి షేర్ చేస్తామండి. ఇదేనండి విశేషాలు. ఉంటానండి.